ఫ్లేవర్ సాసర్ని టెస్ట్ చేద్దాం. ఇదిగో పట్టుకో. సారీ. oops sorry. that's okay. sorry. 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 ఓకే డెన్నిస్, ఇదిగో వస్తుంది బటన్ బర్గర్ బుల్లెట్. బటన్ బర్గర్. ఓ మిస్టర్ స్కాలివాగ్, నువ్వు నాతో ఆడుకుంటున్నావా? నేను పట్టుకున్నాను. కూల్. మీ నాన్నలాగే నీ తల కూడా అయిపోయిందేంటి? అవును, క్యాట్ ఏమైంది? అది ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి నేను కనిపెట్టాలని ట్రై చేస్తున్నాను. ఏయ్ కూప్, నేను హౌస్ స్వాప్ నుంచి నీ కోసం ఏం తెచ్చానో తెలుసా? ఏంటది డాడ్? ఇక్కడ ఏం జరుగుతుంది డాడీ? నువ్వే వచ్చి చూడు. ఓ, ఈ డిక్కీ డోర్ కి కొంచెం ఆయిల్ వేయాలి. నా పాత డ్రమ్ సెట్. థాంక్స్ డాడ్. నా చిన్నతనంలో నేను డ్రమ్స్ వాయిస్తుంటే అందరూ విరగబడి చూసేవారు తెలుసా? నువ్వే వాయిస్తావు హెన్రీ? నేను డెన్నిస్ మిస్టర్ బటన్ బర్గర్. ఇప్పుడు చూడ్డానికి డాడీలా అయ్యాను. డాడీ, నా ప్రెసెంట్ ఎక్కడుంది? అది మిలి, అది మర్చిపోయాను. వద్దు. నువ్వే అక్కడికి వచ్చి నీకు నచ్చింది తీసుకో. ముందు ఈ డిక్కీ డోర్ ని సరిచేయాలి. ఇదిగో నీ డ్రమ్స్ ఇక్కడ రెడీగా ఉన్నాయి, తీసుకో స్టిక్స్. కొంచెం చూస్తారా? నేను తర్వాత చూస్తాను. ఇప్పుడు హౌస్ స్వాప్ కెళ్ళి మిల్లీ కావాల్సింది వెతికి తీసుకురావాలి. ఖచ్చితంగా వీడి ఓల్డ్ డ్రమ్స్ కంటే అది బెటర్ గా ఉంటుంది. అయితే ఇంకేం అదరగొట్టు. కంటిన్యూస్ గా డ్రమ్స్ వాయించాను కదా, దాహం వేస్తోంది. మళ్ళీ వెళ్ళి వాయిస్తాను. నా కొత్త డ్రమ్స్. ఇంత చేసింది నువ్వేనా? నిన్ను కుదలను క్యాట్. ఇప్పుడు నేనేం చేస్తానో చూడు. నీకేమైంది? చెవులు నొప్పెడుతున్నాయా? అలా అయితే నేను కంటిన్యూస్ గా చేస్తాను చూడు. ఈ శబ్దం నీకు వినిపించకూడదంటే ఇక్కడి నుంచి పారిపో. ఓకే, నాకు వేరే దారి లేదు. నీకు తెలుసా, సౌండ్ వచ్చే థింగ్స్ ఇంట్లో చాలా ఉన్నాయి. నువ్వు డిస్ట్రాయ్ చేయలేను ఒకదాన్ని నేను కానీ. ఎక్కడికి వెళ్తున్నావు క్యాట్? నీ పాటనేది వినాలంట మిల్లీ. ఓకే. హే మిస్టర్ క్యాట్ కి ఒంట్లో బాలేనట్టుంది. అది పాట పాడితే కిటీస్ కి సిక్ తగ్గిపోతుందంట. నిజంగానా? నేను ఇప్పుడు పాడతాను. నువ్వు పాడుతూ ఉండు. నువ్వు డిస్ట్రాయ్ చేయలేంది మిల్లీనే. లేడీస్ అండ్ జెంటిల్మెన్, మిల్లీ. అద్భుతంగా పాడేవు మిల్లీ. నేను పాట పాడి మిస్టర్ క్యాట్ కి నయం చేయాలని చూస్తున్నాను డాడీ. అలాగైతే నేను కూడా నీకు హెల్ప్ చేస్తాను. ఇదిగో నా క్లారినెట్.
నీ పాటకి సపోర్టింగ్ గా దీన్ని వాయించారంటే క్యాట్ కి త్వరగా నయం అవడానికి. అవును, క్యాట్ కి ఏంటి ప్రాబ్లం? నేను వచ్చి పార్టిసిపేట్ చేస్తాను. దుమ్ము లేపుదాం. 1 2 3 4. బాగా పని చేస్తుంది. క్యాట్ డాన్స్ కూడా చేస్తుంది. ఇది ఓకే. మనం బయటికి వెళ్ళి ఒక పరేడ్ ని నడుపుదామా? Now I'm singing outside. I like my French fries fried. There is nowhere you can hide from my lovely singing. ముందు ఆ గొడవను ఆపండి. Hello, Mrs. Manson. ఓ హలో మిల్లీ డియర్. మిల్లీ మిస్టర్ క్యాట్ కి మ్యూజిక్ థెరపీ ఇస్తోంది. ఓల్డ్ లేడీ మిస్సెస్ మన్సన్. నీ పాడింది మీకు డిస్టర్బెన్స్ గా ఉందా? నీ వల్ల నాకు ఎటువంటి ఇబ్బంది లేదు మిల్లీ. ముందు నువ్వు క్లారినెట్ వాయించడం ఆపుతావా? అలా ఆపలేదంటే నిన్న క్లారినెట్ లోకి దూర్చి చీపురు పుల్లం చేసేస్తాను. అసలు నీకు సంగీతానికి సంబంధం ఏమిటి? నువ్వెందుకు అనవసరంగా ఇన్స్ట్రుమెంట్లన్నీ తీసి వాయిస్తున్నావు? ముందు వెళ్ళి పద్ధతిగా నేర్చుకో. నేను హై స్కూల్ బ్యాండ్ లో థర్డ్ రో లో నిలబడి క్లారినెట్ వాయించేవాడిని తెలుసా? నా క్లారినెట్ ని లోపలికి తీసుకుపోవడం మంచిది. అవును, అది ఎక్కడ పెట్టాను? సరే, మిస్టర్ క్యాట్ ఎక్కడుంది? యా, నాకు అది తెలియాలి. హౌ, నేను ఇప్పుడు వేర్ ఆర్ యు మిస్టర్ క్యాట్ పాట పాడబోతున్నాను. వేర్ ఆర్ యు మిస్టర్ క్యాట్? ఓ, ఇప్పుడు నీకు వాయిస్ పోయినట్టుగా ఉంది. చాలా మంచి. ఇలా రారా స్వీటీ, నీ గొంతు సరవడానికి నేను వేడిగా టీ ఇస్తాను. అది తాగి రెస్ట్ తీసుకో. ఓకే? కానీ మిస్టర్ క్యాట్ కి నయం అవ్వడానికి నేను పాడాలిగా. గ్రేట్. ఇప్పుడు నేను ఆ క్యాట్ ని ఎలా ఆపగలను? క్యాట్, ఆ పాట నేను మళ్ళీ పడితే పర్వాలేదు అనుకుంటాను. నువ్వు మర్యాదగా వెళ్ళిపో, లేదంటే డ్రమ్స్ ను విరిగొట్టింది డాడీకి చెప్తాను. ఏయ్, వెళ్ళిపో, లేదా నీ చెవుల పైన అంతే. ఓకే. పైన ఏంటి ఆ శబ్దం? ఏంటి ప్రాబ్లం? నథింగ్, అంత బానే ఉంది డాడ్. డాడీ, టీ వర్క్ అయింది. నా గొంతు మళ్ళీ వచ్చేసింది. ఇది చాలా మంచి విషయం మిల్లీ. ఇప్పుడు షోని స్టార్ట్ చేద్దాం. వావ్, నేను స్పీకర్స్ లో పడి ఈ హోల్ సిటీని బెటర్ గా చేస్తాను. నువ్వు దాన్ని చెయ్యాలి మిల్లీ. అది నీ వల్ల అవుతుంది. మిల్లీ, పాడు. త్వరగా పాడు మిల్లీ. నా వాయిస్ ఎంతో డెలికేట్ ఇన్స్ట్రుమెంట్. మిల్లీ, My voice has finally come back. I'm gonna sing for Mr. Cat. Ba 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 ba. I'm singing and I'm down. That's why my brother's so proud. I love to dance and rock on a new song. Shake and rock down the trance. ఏయ్, ఈ స్పీకర్ సౌండ్ చాలా ఎక్కువగా ఉంది. మీకు తెలియడం లేదా? డాడ్, డాడ్, ఇలా చూడండి. డాడ్, నువ్వే ఆ స్పీకర్ ను దారి చేయాలి. వెళ్ళు. అమ్మయ్య, తప్పించుకున్నాను. లా, 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 లా. పిల్లలు మీకేం కాలేదుగా, ఎందుకంటే పైనుంచి పడ్డారుగా. అన్ఫార్చునేట్లీ క్యాట్కి నయం అయిపోయింది అనుకుంటాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నేను ఇప్పుడు వన్స్ మోర్ పాడబోతున్నాను. వాళ్ళు చాలు అంటుంటే నువ్వు ఆపేయాలి. హౌ, నేను కరోకే పాడి పాడి టైర్డ్ అయ్యాను. హలో, నువ్వేం తీసుకొచ్చావు? నా వైలెట్.
ఓ నువ్వు దాని తర్వాత ప్లే చేద్దు కానీ ఇప్పుడు నేను టీవీ చూస్తాను. కూప్ నేను పీస్ ని ఎంజాయ్ చేస్తూ సైలెంట్ గా ఉన్నాను. మీకు లేదా? ఏంటది? ఎవరో బ్రేక్ వేయడం మర్చిపోయి ఉంటారు. ఓ పర్వాలేదు, మన బిల్డింగ్ ని మళ్ళీ కొత్తగా కట్టడానికి ఇన్సూరెన్స్ ఉపయోగిద్దాం. నాకు గేమ్ రూమ్ కావాలి. నాకు ఒక ప్రిన్సెస్ క్యాసిల్ కావాలి. ఓకే, మీకు కావాల్సింది నేను కట్టించాలంటే నాకు స్పెషల్ గా హెల్ప్ చేయాలి. డాడీ చెప్పింది నువ్వు విన్నావా మిస్టర్ క్యాట్? డాడీకి మనం స్పెషల్ హెల్పర్స్ గా ఉండబోతున్నాం. గేమ్ రూమ్ నేను వస్తున్నాను. డాడ్, మీరు నన్ను నమ్మచ్చు. గుర్తుందా కూప్? కట్ చేయడానికి ముందు 2 సార్లు మెజర్మెంట్ తీసుకోవాలి. ఓకే డాడ్. స్పెషల్ హెల్పర్స్ మిల్లీ మిస్టర్ క్యాట్ వర్క్ కి రిపోర్ట్ చేస్తున్నావు డాడీ. నేను దీన్ని పట్టుకుంటాను. నువ్వు వద్దు మిల్లీ. నేను డాడీకి హెల్ప్ చేస్తాను. వద్దు, వదిలే. కుదరదు. చూసావా, నీ వల్ల డాడీ పడిపోయారు. నేను కాదు. నువ్వే. నేను కాదు. నువ్వే. నేను కాదు. నేను కాదు. చాలు ఆపండి. మీరిద్దరు కూడా నాకు హెల్ప్ చేయొచ్చు. నీకో మంచి పని అప్పు చెప్తున్నాను స్వీటీ. వీటన్నిటిలో గ్లూ వేసి బాగా వెచ్చబెట్టి తీసుకురా. ఓకే డాడీ. గ్లూని స్ప్రెడ్ చేయడానికి నువ్వు హెల్ప్ చేయి మిస్టర్ క్యాట్. ఏయ్ కూప్, 2x4 ఫ్లాంక్స్ తీసురా. 1 2 by 4 ఇదిగో వస్తుంది. నిన్ను తీసుకురమ్మన్నాను, గోడకు మేక్ కొట్టి బిగించమనలేదు. అది ఇలా చేసింది డాడ్. ఓకే, నా ఫాల్ట్ కాదు డాడ్. మీరు తప్పైన అసిస్టెంట్ ని పనికి చేర్చుకున్నారు డాడీ. క్యాట్ ఫుడ్. క్యాట్ దాని ఫుడ్ ని వాల్లో దాచింది. ఇక్కడ ఏమేమి ఉన్నాయని ఎవరికి తెలుసు? ఇంకా ఫుడ్ లేదా డేంజరస్ స్పేస్ వెపన్స్ ఉన్నాయో? డోంట్ బీ సిల్లీ. ఈ బిల్డింగ్ బిల్డర్స్ ఇన్సులేషన్ కోసం దీన్ని లోపల నుంచి ఉంటారు. నువ్వు పనిలో నాకు అంటుకున్నట్టుగా ఉన్నావు మిస్టర్ క్యాట్. నేను హెల్ప్ చేస్తాను డాడీ. తొందరపడకు మిల్లీ. కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు ఎప్పుడు ఏదైనా జరగచ్చు, జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు? కోప్, నీకు గేమ్ రూమ్ కావాలంటే నువ్వు బుద్ధిగా ఉండాలి, లేదంటే దాన్ని క్యాట్ కి బెడ్రూమ్ గా మార్చేస్తాను. ఇది క్యాట్ యొక్క ఈవిల్ వెపన్స్ లో ఒకటి. చూసారా డాడ్, క్యాట్ మంచిది కాదని చెప్పాను కదా. ఇది సాధారణ వాక్యూమ్ క్లీనరే. నేను వెంట్లో క్యాట్ హెయిర్ క్లీన్ చేసి అక్కడే మర్చిపోయినట్టున్నాను. కానీ క్యాట్ కి హెయిరే లేదే. ఓ రైట్, సరే వదిలే. ఇప్పుడు నువ్వు వేసిన చెత్త అంతా క్లీన్ చేయడానికి ఆ వాక్యూమ్ వాడుకో. కమాన్ మిల్లీ, మనం ఆ హోల్ ని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో మూసేద్దాం. ఇది జోక్ అనుకుంటున్నావా? డాడ్, డాడ్. ఏయ్, వాక్యూమ్ తో అన్ని క్లీన్ చేయమని చెప్తే అన్నిటిని విరగొట్టేశావు. డాడ్, అది వాక్యూమ్ కాదు,
లీథల్ వేపరైజింగ్ రే గన్. దాన్ని తయారు చేసింది క్యాటే. అలాగా నువ్వు చెప్పిన ఈ క్యాట్ పాపం ఒక యాన్తో ఆడుకుంటోందే. డాడ్, త్వరగా రండి. ఇప్పుడేమైంది కూప్? నాకు ఒక హ్యామర్ దొరుకుతుందా? డాడ్, ఎస్. చాలా బాగున్నారు. ముందు మన పని కానిద్దాం. ఇంటికి పెయింటింగ్ వేస్తుంటే అందంగా క్యాన్వాస్ మీద బొమ్మ వేస్తున్నట్టుగా ఉండాలి. అందువల్లే మిస్టర్ క్యాట్ బొమ్మని నేను ఇంత అందంగా డ్రా చేశాను. నన్ను క్లీన్ చేసే వర్క్ లో ఇరికించావు కదూ. నాకు టైమే బాగోలేదు. కూల్. హలో హలో. ఓ మ్యాన్, ఇది డాడ్ చూడాలి. నేను చెప్పింది కరెక్టే అని ఆయనకి అర్థం అవుతుంది. డాడ్, మళ్ళీ ఆ క్యాటే. ఈ హెల్మెట్ తో ఏలియన్ క్యాట్ వాళ్ళని కాంటాక్ట్ చేస్తోంది. ఇది హెయిర్లెస్ క్యాట్స్ యొక్క అడ్వాన్స్ టెక్నాలజీ. లంచ్ బ్రేక్. మన షెడ్యూల్ కొంచెం లేట్ అయింది, ఎందుకంటే ఇంటి మరమ్మతులు అవి చేశాం కదా. కోప్ చేసిన పని వల్ల నేను నా ప్రిన్సెస్ క్యాసల్ ని వదులుకోవడానికి సిద్ధంగా లేను. అది క్యాట్ ఫాల్ట్. కూప్, నువ్వు క్యాట్ ని మర్చిపో, లేదంటే నీ రూమ్ క్యాట్ రూమ్ అయిపోతుంది. ఓకే డాడ్, ప్రామిస్. ఓకే, నా మాట విన్నందుకు థ్యాంక్స్. గుర్తుంచుకో, ఇక మీద నో క్యాటాస్ట్రాఫీస్. అర్థమైందా? గుడ్ వన్ డాడ్. ఫస్ట్ నాకు గేమ్ రూమ్ రాని, తర్వాత నీ పని పడతాను. ఓకే మిలి, ఇప్పుడు తెరవచ్చు. ఒక ప్రిన్సెస్ రూమ్, ఒక గేమ్ రూమ్. చెయ్యవు. ఇప్పుడు మీ బ్రదర్ ఏం చేస్తున్నాడో చూద్దామా? ఇప్పుడు ఎలా ఉంది ఈ రూమ్? ఆసమ్ డాడ్, నా కొత్త గేమ్ రూమ్ సూపర్ గా ఉంది. నేను తలుచుకుంటే గర్వంగా ఉంది కూప్. నువ్వు దేన్ని నాశనం చేయకుండా కష్టపడి ఈ రూపానికి తీసుకొచ్చావు. ఇప్పుడు నేను కొత్త కిచెన్ కి వెళ్ళి మీకు డిన్నర్ రెడీ చేస్తాను. తెలుసా, క్యాట్ యొక్క సీక్రెట్ తెలిసింది ఈ వరల్డ్ లో నేను ఒక్కడనే. అప్పటి వరకు ఇది నా దగ్గర ఉంటుంది. నో నో, ఇదే కావాలి. ఈ ఐస్ రే మిషన్ ని చూసిన తర్వాత నేను చెప్పేది డాడ్ నమ్ముతారు. డాడ్, డాడ్. హే! హే! డాడ్, డాడ్. డిన్నర్ పూర్తయింది. ఫ్రిడ్జ్ ని డీఫ్రాస్ట్ చేయకుండా వదిలేసినట్టున్నారు. కోప్, నువ్వు నా టియారాని తీసావా? నువ్వు పరిగెత్తచ్చు, కానీ నా నుంచి తప్పించుకోలేవు. దొరికావు. నీ మిషన్ పని చేయనివ్వకుండా నేనొక్కడనే ఆపేశాను. ఇప్పుడు నీ వెపన్స్ అన్ని నా మీద యూజ్ చేయడానికి రెడీగా ఉన్నాయి.
నేను మిల్లీ కోసం కట్టిన ప్రిన్సెస్ క్యాజిల్ ని 6 నిమిషాలు కూడా ఉంచలేదు కూప్. నీ గేమ్ రూమ్ ఇంతటితో అయిపోయింది, పో. బట్ 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 క్యాట్ బట్ బట్ అన్నది చాలు గాని ముందు రూమ్ ని క్లీన్ చేయి. బట్ బట్